ప్రజలపైన అప్పు భారం విపరీతంగా పెంచారు. ఏమైనా ధరలు పెరిగినాయా? విద్యుత్ ఛార్జీలు పెరిగినాయా? నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయా? పెంచుతూ పోతానే జగన్ రెడ్డి. అందరూ కూడా పెన్షన్ పెంచుతారేమో అనుకుంది. ధరలు పెంచారు. అవునా? పెన్షన్ పెంచారు కదా, 250 రూపాయలు ఇప్పుడు పెంచాలి కదా. పెంచినాడు మా ప్రాంతాలు చెప్పాలి వస్తుందా? ఏం పెరిగినాయి? గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధరలు పెరిగినాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, ఇసుక ధర ఇంకా ఇసుక కన్నా సిమెంట్ వాడడం లేదు, కూరగాయల ధరలు పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇలా అన్ని పెంచుకుంటూ జగన్ రెడ్డి. అంటే ఒక్క సంవత్సరంలో మనం ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నాం మనందరూ ఆలోచించాలి. మనందరూ అయినా పోరాడాలి. మీరు ఇక్కడ ధర్నానే చేస్తాం కాదమ్మా. ఆంధ్ర రాష్ట్రంలో రైతులకి మహిళలందరికీ మీరు ఒక్కొక్కరు 10 మంది ఫోన్ చేస్తారు. మీరు ఫోన్ చేసి 300 రోజులైంది, ఈ రోజు మేము పోరాడుతున్నాం, మాకు సంఘీభావం తెలపాలని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ మీరు ఫోన్ చేయాలని మరి మిమ్మల్ని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై అమరావతి, జై అమరావతి, జై హింద్. ఒక అమరావతి ఒక పసి బిడ్డని చంపేదానికి ఎన్ని ఆరోపణలు చేస్తారు ఒక్కసారి మనందరం ఆలోచించాం. మొదటిది గ్రాఫిక్స్ అన్నారు. నేను సవాల్ ఇస్తాం, ఈ వోక్స్ వ్యాగన్ మంత్రి గారు ఉన్నారు కదమ్మా, సత్యబాబు గారు అని చెప్పా, గ్రాఫిక్స్ అంటున్నారు రండి, ఈ భవనాలకి దూకండి, ఒకసారి కట్టిన భవనాలకి దూకండి, గ్రాఫిక్స్ అయితే మీకేమవుతుంది కదా నన్ను వచ్చారా ఛాలెంజ్ కి? రాలా. తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారమ్మా, ఏకంగా నా పైన ఆరోపణ చేశారు, ఇన్ని 1000 ఎకరాల భూమి ఉందని. నేను సవాల్ ఇస్తున్నా, దమ్మ ధైర్యం మీద నిరూపించాను. నిరూపించారా? 1 సెంటు భూమి ఉందని నిరూపించారా? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని నిరూపించగలరా? లేదు. 17 నెలలైంది, ఎక్కడున్నారో లేదు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తారు, సిబిఐ ఎంక్వైరీ ఏంటి, సిబిఐ ఎంక్వైరీ ఏంటి వాళ్ళు అడిగారు. ఢిల్లీలో పెద్దలు నిజంగా తప్పు జరిగితే మీరెందుకు ఎంక్వైరీ చేయలేదని అడిగారు. ఏం చెప్పలేకపోయాడు ముఖ్యమంత్రి. తర్వాత వర్షాలు పడితే వరద వస్తుంది. ఏమో ఇంత వర్షాలు పడినాయి, ఇప్పుడు వరద వచ్చిందా? ఎక్కడికైనా వరద వచ్చిందా? లేదు. ఏమైనా మునిగిందమ్మా? లేదు. అంటే ఒక పసి బిడ్డని చంపేదానికి ఎన్ని ఆరోపణలు చేశారో చూడండి. ఇప్పుడు కనీసం ఒక్క ఆరోపణ, ఒక్కటి కానీ ఒక్క ఆరోపణ నిరూపించలేని పరిస్థితిలో ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. 3 ముక్కల రాజధాని ప్రకటించిన తర్వాత విశాఖపట్నం అభివృద్ధి చెందిందా? లేదు. కర్నూలు అభివృద్ధి చెందిందా? లేదు. జగన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి సమస్యలు తిరిగారు. పండుగలు జరుగుతున్నావా? కనీసం ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలని మిగతా రాష్ట్రాలు వెళ్ళిపోయే పరిస్థితి. ఈ రోజు 300 రోజుల నుంచి మహిళలు ఎప్పుడు ఇంటి బయటికి రాని మహిళలు ఈరోజు బయటకు వచ్చి ధర్నా చేస్తుంటే కనీసం శాసన సభ్యులు రావాలి కదమ్మా. మేము పరమశించాలి, మాట్లాడాలి, ఒక మార్గం ఉంచుకోవాలి కదా. వచ్చారా? పట్టించుకునే దాతలున్నారు. ఏకంగా మన ఎగతా చేసే పరిస్థితికి ఈ రోజు గతంలో తుట్లకు ముఖ్యమంత్రి అనేవాడు, ఇప్పుడు ఏకంగా మెంటల్ ముఖ్యమంత్రి అంటున్నారు. మెంటల్ రైతుల్ని, పేడ్ ఆర్టిస్టులు రైతుల్ని ఇన్ని బూతులు తింటుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? మంత్రులు నిలదీయాలి, అవసరమైతే మంత్రిని బర్తరఫ్ చేయాలి. ఆయన ఒక ఆనందం, ఇంకా తింటండి, ఇంకా తింటూ రైతుల్ని తిరుగుతాడు, చాలా నవ్వుతాడు ఆయన. ఎంత ఎక్కువ తిడితే ప్రజల్ని రైతులను తిడితే ఆయన సంతోషం, నాకు అర్థం. అందుకే మెంట్లైనా అనిపించింది నాకు, చాలా బాధ వేస్తుంది. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చాడు అందరూ అసలు నిజం బాధ. ఈరోజు చుట్టుపక్కల కరోనా ఉన్నా కూడా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ అభివృద్ధి జరిగింది, పెద్ద ఎత్తున పరిశ్రమలు పెడుతున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం ఏం వస్తుంది? మనం అభివృద్ధి చెందాం, ఎందుకు చెందాం? కరోనాలో నంబర్ పోటీ పడుతున్నాం, నంబర్ దాదాపు వచ్చేస్తాం. 2వ అప్పుల్లో నంబర్ 1. మనందరం ఎత్తి మీద తప్పు పెట్టి పోతాడు. నేను ఎటువంటి గెలవడు. 24కి ప్రజలు తల్లిదండ్రులు కొట్టే రోజు వస్తాయి, దాని సమయం లేదు. కానీ మన ఎత్తి మీద భావి తరాల వ్యక్తిని ఇంతవరకు తప్పు పెట్టి వస్తుంది. అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. మనకి అందరూ ఉంటే హామీస్తున్నాం, అమరావతి కాదు కదా, అమరావతి గెట్టపై వెళ్తున్న మన గట్టిని కూడా పీకలేని పరిస్థితుల్లో జగన్.
ఈ రోజు నేను ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రులందరూ ఒకటే అడుగుతున్నా, కావాలని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఈ రోజు జగన్ రెడ్డి గారు ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. రాజధాని విషయంలో రాజకీయం చేసేదానికి ఈ రోజు జగన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నం వాసులందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నారు. గత 17 నెలల్లో విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందని ఒక్కసారి ఆలోచించమంటున్నారు. జరగదు. ఎందుకంటే జగన్ రెడ్డి గారికి అభివృద్ధి చేయాలన్న కోరిక లేదు. ఈ రోజు విశాఖపట్నంలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయినాయి, భూదందాలు పెరిగిపోయినాయి, లా అండ్ ఆర్డర్ సమస్య విపరీతంగా పెరిగింది. అదేవిధంగా రాయలసీమకు హైకోర్టు ఇస్తానన్నాడు. రాయలసీమ హైకోర్టు కాదు కదా, ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలని ఈ రోజు తమిళనాడుకి తరలిపోతున్నాయి. కానీ మంత్రి గారు స్పందించారు, ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. అంటే పెట్టుబడి లేకపోతే, అభివృద్ధి లేకపోతే ఎట్లా ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తారు? ఒక్కసారి మనందరం ఆలోచించాలి. ఈ రోజు భారతదేశంలో ఉన్న భారతీయులందరూ ఆంధ్ర రాష్ట్రం చూసి జాలిపడుతున్నారు. మన తేజానంద కూడా నాకు అన్నారు, ఒక అధికారం కలిస్తే, ఓ ఆంధ్ర రాష్ట్రమా అంటే దక్షిణ భారతదేశానికి బీహార్ నుంచి వచ్చారా మీరని తిప్పి మనం అడుగుతున్నాం. ఈరోజు చూడండి ఎట్లా దాడులు జరుగుతున్నాయో. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరిని పోరాడితే వాళ్ళు ద్రోహులు అంటారు, కొత్త చట్టాలు తీసుకొస్తారు. ఇంకా వాట్సాప్ లో మెసేజ్ పెడితేనే ప్రశ్నలు చేస్తారు. వృద్ధులను కూడా చూడుకోకుండా అరెస్టులు. ఎక్కడ పోతాం? మనం అందరం కోరుకునేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినారు, రాజ్యాంగం మనం పాటిస్తాం. కానీ అది కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఎవరి ప్రభుత్వ వ్యతిరేక పోరాడితే వాళ్ళపైన అరెస్ట్, పోస్ట్ పెడితే అరెస్ట్, వాట్సాప్ పెడితే అరెస్ట్. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే భార్య భర్త మెసేజ్ పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడ ఈ ప్రభుత్వం వచ్చి పడుతుందా అని అలాంటి పరిస్థితి వచ్చింది. నేను మీ అందరూ ఒకటే హామీ ఇస్తున్నాను, అమరావతి కాదు కదా, మన గడ్డ పైన మొదకే మన రాష్ట్రం కూడా పీకలేని పరిస్థితుల్లో జగన్ రెడ్డి ఉంటారని. ఈ రోజు ముఖ్యమంత్రి కూడా జగన్ రెడ్డి గారు అన్నారు, ఏం చెప్పారు? అటు ఉత్తరాంధ్ర కానివ్వండి, ఇటు రాయలసీమకి సమదూరంగా ఉన్న ప్రాంతాన్ని మీరు ఎంచుకోండి రాజధానిగా అన్నారు. కనీసం 30,000 ఎకరాలు భూమి ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోమన్నారు. 3 విషయం కూడా చెప్పారు. నీటి సమస్య లేని ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోమని ఆనాడు ఎవరు చెప్పారు? జగన్ రెడ్డి గారు చెప్పారు. ఒక వ్యక్తికి అధికారం వచ్చిన తర్వాత బాధ్యత పెరుగుతుంది, కానీ ఈ ముఖ్యమంత్రికి వైకాపా నాయకుడికి అధికారం వచ్చిన తర్వాత బల్పు పెరిగింది. అన్ని రకాలుగా రైతులను అవమానిస్తారు. టీ షర్ట్లు వేసుకుంటారా రైతులను అడుగుతారు. ఇంకో పక్కన స్మార్ట్ ఫోన్ పట్టుకునే వాళ్ళు రైతులేనా అని ఎగతాళి చేసే పరిస్థితికి ఈ రోజు ముఖ్యమంత్రులు వచ్చారు. ఏకంగా ఒక మంత్రి రైతులను లంచగొడుతులు అంటారు. అంటే ఆ మంత్రి ఏం తింటున్నారో ఒక్కసారి మనం ఆలోచించాం. మనం పండించే పంటలు తిని ఈ రోజు బతికేవాళ్ళు ఏకంగా రైతుల్ని అన్ని మాటలు అంటున్నారు. నేను నాకు హెచ్చరిస్తున్నా, ఓర్పు సహనంతో మేము ఇక్కడ పోరాడుతున్నాం. ఈ పోరాటం జగన్ రెడ్డి గారు తీసిన తప్పు నిర్ణయంకి మీరు రెచ్చగొడితే ఏదో ఊగిపోయి మీ పైన పడతాం అనుకుంటే పొరపాటు. కానీ అదేవిధంగా రైతాంగాన్ని మీకు 3 కోట్ల భోజనం పెట్టే రైతుల మధ్య అవమానిస్తే ఒక నాయకులా మేము ఊరుకోమని వాళ్ళకి నేను హెచ్చరిస్తాను జరుగుతుంది. అంబేద్కర్ గారు అన్ని కులాలని మతాలని ప్రాంతీయ జీవన విధానాన్ని తీసుకొని ఆయన రాజ్యాంగాన్ని రచించారు. అటువంటి రాజ్యాంగ ప్రభుత్వాన్ని మీరు రాజ్యాంగాన్ని అపహాస్యపాలు చేస్తూ రాజ్యాంగేతర పరిపాలన మీరు అందిస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీరు మోనార్క్ పాలన ఆపండి, రైతులకు న్యాయం చేయండి, లేకపోతే మీకు తొందరలోనే బుద్ధి చెప్పడం ఖాయం. మేము రైతులుగా కనపడటం లేదా? పేడ ఆర్టిస్టులమా? పేడ ఆర్టిస్టులు మీరు. మేము కట్టే ట్యాక్సులు, ఇన్కమ్ ట్యాక్స్, అన్ని ట్యాక్సులు మేము కట్టే మీరు మా ట్యాక్స్ మీద బ్రతుకుతూ మేము పేడ ఆర్టిస్టులమా? మీరు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరైనా సరే ఏ మాటలైనా సరే జాగ్రత్తగా మాట్లాడండి.
రైతు తిరగబడితే రాజ్యం తిరగబడుతుంది. అదొక్కసారి జ్ఞాపకం పెట్టుకొని ఈ పరిపాలన సాగించండి. 300 రోజుల నుంచి మేము రోడ్డు మీద పడి ఏడుస్తుంటే, మేము ఇళ్ళనిక పాకిళ్ళక ముసలనిక పెద్దలుగా ఇక్కడ పడుతుంటే మీకు మేము పై రాష్ట్రంగా కనపడుతున్నానా? ఆ రోజు మేము మాట్లాడినప్పుడు మీకు రైతుగా కనపడ్డాను కదా, మీరు సపోర్ట్ చేసి వాట్సాప్లో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు కదా. మరి అదే రైతు నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను మిమ్మల్ని. నేను పేద కృష్ణ, మీరు ఎన్నో సోషల్ మీడియాలో నన్ను విమర్శించారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు రైతుగా కనపడం నేను ఎప్పుడు మీకు రైతుగా కనపడటం లేదా? మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను నేను. నాకు సమాధానం చెప్పండి. జై అమరావతి, జై హో అమరావతి. ఆడవనాన్ని భయపడకుండా, పోలీసులతో దొంగ కేసులు పెట్టించిన భయపడకుండా 300 రోజుల పాటు రైతులు, మహిళలు, యువతి యువకులు పెద్ద ఎత్తున ధర్నా చేసినందుకు మీ అందరికీ శిరస్సు మంచి పాదాలు పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మీకు 3 కోట్ల గోల్డ్ పెట్టే రైతులు బట్టి అవమానిస్తే ఒక నాయకులు మేము ఊరుకోమని వాళ్ళకి నేను హెచ్చరిస్తాను. ఇదే జగన్ రెడ్డి నోరు నుంచి ఒక రాష్ట్రం ఒక రాజ్యం నేను చెప్పే వరకు మనందరూ ఇక్కడ పోరాడాలని నిలిచావు. న్యాయంగా పోరాడితే మన పైన కేసులు. ఇప్పుడు ఏదైనా జైలు కాదు కదా, పోలీస్ స్టేషన్ చూడాలి. అలాంటిది రైతుల కోసం ఆనాడు సచివాలయం ముట్టడికి వెళ్తే ఏకంగా తీసుకెళ్లి జైల్లో పెట్టారండి. ఏం తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి ఏకంగా జైల్లో పెట్టారు. ఇంత అన్యాయం చూడండి. నేను మీ అందరూ ఒకటే ఆనందిస్తున్నా, అమరావతి కాదు కదా, మన గడ్డ పైన గడ్డి కూడా ఈ జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు 3 ముక్కల రాజధానిని మీరు సపోర్ట్ చేయాలి అంటే ఆనాడు చెప్పారు. రైతులకు ఒక హామీ ఇచ్చాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఆంధ్రులు ఎక్కడున్నా హాయిగా ఉండాలి. కానీ ఆనాడు మనం రైతులకు హామీ ఇచ్చాం. ఆ హామీకి నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నానని చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు. 3 ముక్కల రాజధాని ప్రకటించిన తర్వాత విశాఖపట్నం అభివృద్ధి చెందిందా? లేదు. కర్నూలు అభివృద్ధి చెందిందా? లేదు. జగన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి సమస్యలు తిరిగినారు, పండుగలు జరుగుతున్నాయి. కనీసం ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలని మిగతా రాష్ట్రాలు వెళ్ళిపోయింది. ఈ రోజు 300 రోజుల నుంచి మహిళలు ఎప్పుడు ఇంటి బయటికి రాని మహిళలు ఈరోజు బయటకు వచ్చి ధర్నా చేస్తుంటే కనీసం శాస్త్ర సభ్యులు రావాలి కదమ్మా. మేము పరామర్శించాలి, మాట్లాడాలి, ఒక మార్గం ఉండిపోతారు. వచ్చారా? పట్టించుకునే దాతలున్నారు. ఏకంగా మన ఎగతా చేసే పరిస్థితి ఈ రోజు. గతంలో కొత్త ముఖ్యమంత్రి అనేవాడు, ఇప్పుడు ఏకంగా మెంటల్ ముఖ్యమంత్రి అంటున్నారు. మెంటల్ రైతుల్ని పేద ఆర్టిస్టులు, రైతుల్ని ఇన్ని బూతులు తింటుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? మంత్రులు నిలదీయాలి, అవసరమైతే మంత్రిని బర్ఖరాఫ్ చేయాలి. ఆయన కదా ఒక ఆనందం, ఇంకా తిట్టండి, ఇంకా తిట్టు రైతుల్ని తిరుగుతాడు. చాలా నవ్వుతాడు ఆయన. ఎంత ఎక్కువ తిడితే ప్రజల్ని రైతులను తిడితే ఆయన సంతోషం, నాకు అర్థం. అందుకే మెట్లైనా అనిపించింది నాకు. చాలా బాధ వేస్తుంది. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారు అందరూ అసలు ఇద్దరు బాధ. ఈరోజు చుట్టుపక్కల కరోనా ఉన్నా కూడా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందుతాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు పెడుతున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం ఏం వస్తుంది? మనం అభివృద్ధి చెందాం, రెండింటిలో చెందాం. కరోనా నంబర్ పోటీ పడుతున్నాం, నంబర్ దాదాపు వచ్చేస్తాం. రెండోది అప్పుల్లో నంబర్ ఉన్నాం. మనందరం ఎత్తి మీద తప్పు పెట్టి పోతాడు. ఈ నెట్వర్క్ నలవడు 24కి ప్రజలు తగ్గుదల కొట్టే రోజులు వస్తాయి. సందేహం లేదు. కానీ మన ఎత్తి మీద భావి తరాల వ్యక్తి మీద ఇంతవరకు తప్పు పెట్టి అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వబడింది. మనం అందరూ ఉంటే హామీసుకున్నాం. అమరావతి కాదు కదా, అమరావతి గెట్టపై వెళ్తున్న మన గట్టిని కూడా పీకలేని పరిస్థితుల్లో జగన్
ఈ రోజుతో అమరావతి ఉద్యమం 300 రోజులు హింసించే 24వ రాజు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పి మడమ తిప్పి 300 రోజులు ఇవ్వలేదు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కరోనా ఉన్నా చెక్కు చెదరకుండా, ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి నినాదంతో గత 300 రోజులుగా పోరాడుతున్న మహిళలకి, రైతులకి, యువకులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటున్నారు, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు నాడు నేను ఒకే మాత్రమే నిలబడును. ఒక వ్యక్తికి అధికారం వచ్చిన తర్వాత బాధ్యత పెరుగుతుంది, కానీ ఈ ముఖ్యమంత్రికి, వైకాపా నాయకుడికి అధికారం వచ్చిన తర్వాత బంతు పెరిగింది. పండించే భూములు మీరు త్యాగం చేశారు. ఈరోజు జగన్ రెడ్డి గారు బంగారం తింటారా, కరెన్సీ నోట్లు తింటారన్నా? కాదు, పండించిన పంట తింటారని. అలాంటి రైతుల్ని ఏమన్నారమ్మా? పేద ఆర్టిస్టులు అంటారు. రైతులు టీ షర్ట్లు వేసుకోవాలంట, మంగళసూత్రం అంటే మీరు రైతులు కాదంట. ఏకంగా మన ఒక మంత్రి రైతుల్ని ఏ ఖర్చుతో లంచబడుతుందంటారు. ఎక్కడ పోతున్నామా? నిన్న బొత్స సత్యబాబు గారు ఏమంటారు? సినిమా ఫ్లాప్ రా, ఇక్కడ ఫ్లాప్ ఇస్తే చూపిస్తారు ప్రజలు. సరైన రాయకుడు గారు రైతులు చూపిస్తారు హిట్ ఫ్లాప్. అమరావతిని శ్మశానం ఏమో ఇదే శ్మశానం నుంచి 15 నెలల నుంచి పరిపాలించట్లేదు ప్రభుత్వం. గుయ్యి సైన్ చేసుకుని 20 నెలల మంత్రులు ఇదే శ్మశానం నుంచి పరిపాలిస్తున్నారు కదా. అది తర్వాత గ్రాఫిక్స్ అన్నారు. వాడు బొత్త చెప్పారు, బా ఇక్కడ భవనాలు కట్టా ఎక్కి దూకు, గ్రాఫిక్ అయితే నీకేం పోదు కదా అన్నా. ఏం మాట్లాడారు? ఈ రోజు అమరావతి రైతులకు అన్యాయం జరిగిందంటే ఇదే అన్యాయం రేపు వైజాగ్ చేయడానికి గ్యారెంటీ ఉంది, ఇదే అన్యాయం కర్నూలు చేయడానికి గ్యారెంటీ ఏంటని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటారు. ఎన్నో ముఖ్యమంత్రులు చూసాం మనం, కానీ ఇలాంటి మెంటల్ ముఖ్యమంత్రులు చూసాం మనం. శుక్లకు అనుకున్నాము, శుక్లకి మించిపోయింది. ఎందుకంటే మంత్రులు ఇన్ని భూత బలాలు వాడుతుంటాయి, మహిళలను అవమానిస్తుంటాయి, రైతులు అవమానిస్తుంటే ఇంకా సంతోషం, ఆనందం, నవ్వుతాడు. ఇంకా తిట్టాను అంటాడు. అంటే రైతులంటే కనీస గౌరవం లేని వ్యక్తి ఈ మెంటల్ ముఖ్యమంత్రి. ఇంకో సన్న బియ్యం అంటూ ఒకడు ఉంటాడు. మీరు పండించే బియ్యమే ప్రజలందరూ కనిపిస్తారు, ఆయన కూడా రైతులు నిలుస్తాడు. ఎంత అన్యాయం చూడండి. ఎవరో వేరే బరాబు వస్తున్నా, మనం ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే ఎగటా చేస్తున్నారు, వాట్సాప్ లో మెసేజ్ పంపిస్తే కేసులు రాస్తున్నారు. ఏమో రాస్తున్నారా? అమ్మ నా పైన 7 సంవత్సరాల నుంచి పెడుతున్నారు, 7 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. కానీ ఎనక తగ్గానా? నేను పోరాటం తగ్గిందా? అది ఈ రోజు నేను కోరుతున్నా. ఎవరో ఎలా పోస్ట్ పెట్టాడని మనం భయపడితే కష్టం తల్లి. చాలా ఓర్పు సహనం కాదు, ఎందుకంటే మెంటల్ వరకు మనం పోరాడుతాం. ఈ పోరాటం జగన్ రెడ్డి గారు తీసిన తప్పు నిర్ణయం. మీరు రెచ్చగొడితే అది ఊగిపోయి మీ పైన పడుకోనుకుంటే పడతారు. కానీ అదేవిధంగా రైతాంగాన్ని మీకు 3 కోట్ల భోజనం పెట్టే రైతుల మట్టి అవమానిస్తే ఒక నాయకులు మేము ఊరుకోమని వాళ్ళకి నేను హెచ్చరిస్తాను. నేను ఇంకో హామీ ఇస్తున్నా, అమరావతి కాదు కదా, మన గడ్డ పైన గడ్డి కూడా జగన్ రెడ్డి గారు కేకలేరని నేను హామీ ఇస్తున్నాను. జై అమరావతి, జై అమరావతి, జై హింద్. అమరావతి రైతన్నలారా
జగనమ్మ కన్నీటి కెరటం కనక దుర్గలై మహాప్రచండ శక్తులై పుణ్యభూమి అమరావతి సాధించే పోరులో వరాల ఇంద్రకీల కొండ ఉండగ కొండంత అండ అమరలోకమే హద్దుగా సమరం సాగించుదా హలం కదిలి అన్నదాత కుడి భుజమై చేసినది 300 రోజుల పోరాటం 151 మందిలో కనీసమొకరైనా ఆపలేకపోయారి ఏకపక్ష నిర్ణయం రైతు కంటి నీటి చుక్క భూమి పైన పడక ముందే స్వార్థపు తరలింపును ఆపాలి తక్షణం కదలండి కనక దుర్గలై మహాప్రచండ శక్తులై అమరావతి సాధనకై సమరం సాగించుదా చెప్పని ప్రభుత్వము 3 ప్రాంతాల మధ్య పెంచెను విద్వేషము రైతు కూలి అవక ముందే బిచ్చగాడు కాక ముందే గుండె ఆగిపోక ముందే జరగాలి న్యాయము పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ధర్నాలు ప్రొటెస్టులు చేస్తున్నారు. సన్నాసి సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఎవడు చెప్పాను నీ అమ్మ మూడుకు వచ్చి చెప్పిన సన్న బియ్యం ఇస్తానని దేనికి ఉద్యమం ఎవరు చేస్తున్నారు ఉద్యమం ఇలా నాయకుల్లారా కుతంత్రాలు మానుకోండి ఇకనైనా ధర్మానికి తల వంచి బ్రతకండి